రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. పెరిగిన టెంపరేచర్లతో పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. జోరు ఎండలు, హీట్ వేవ్స్తో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో జనం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారి చెబుతున్నారు. వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతా ఉన్నాయి. ఇక గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే దాదాపు రికార్డు స్థాయిలో ఇటు ఎండల తీవ్రత, వేడి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. మరి రాబోయే 2-3 రోజుల పాటు ఎండల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేవో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ జిల్లాల్లో ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? హైయెస్ట్ టెంపరేచర్ వచ్చి నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 45.3 డిగ్రీస్, అలాగే నిజామాబాద్లో 44.3 డిగ్రీస్ హైయెస్ట్ రికార్డ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో వచ్చి మనకి రామగుండం ఉంది. తర్వాత మనకి మహబూబ్ నగర్ ప్రాంతంలో 41.6 డిగ్రీస్ ఇక్కడ రికార్డ్ అవ్వడం జరిగింది. మన సిటీలో నిన్న 40 డిగ్రీస్ మన అబ్జర్వేటరీలో, బేగంపేట అబ్జర్వేటరీలో రికార్డ్ అయింది. అయితే మనకి హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు హీట్ వేవ్ కండిషన్ అంటే మనకి ఐదర్ 2 రోజులు పైబడి 40 డిగ్రీల పైగా ఉండి, లేదా నార్మల్ నుంచి 5 డిగ్రీలు ఎక్కువ ఉంటే హీట్ వేవ్ అంటాము. లేదంటే 45 డిగ్రీలు దాటినా కూడా హీట్ వేవ్గానే పరిగణిస్తాం. సో నిన్న మనకి ఆదిలాబాద్ జిల్లాలో 45.3 డిగ్రీలు దాటింది. సో అట్లాగే నిజామాబాద్లో కూడా 44.3 డిగ్రీలు ఉంది. ఈ ప్రాంతంలో ఈరోజు 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నందున నార్త్ తెలంగాణలోని 6 జిల్లాలకి ఈరోజు ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలకి ఈరోజు హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రేపు కూడా ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో టెంపరేచర్స్ మరి ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అందుకని రేపు కూడా ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్ ఈ 4 జిల్లాల్లో రేపు కూడా హీట్ వేవ్ అలర్ట్ పెట్టడం జరిగింది. మనకి మిగిలిన చాలా జిల్లాలు, ఇటు తూర్పులో ఉన్న జిల్లాలు, పశ్చిమంలో ఉన్న జిల్లాలు, ఇంక్లూడింగ్ మన సిటీలోని 3 జిల్లాలు కూడా ఈరోజు ఆరెంజ్ అలర్ట్లో ఉంటాయి. అంటే 41 నుంచి 44 డిగ్రీల వరకు మనకి టెంపరేచర్లు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఓన్లీ సెంట్రల్ జిల్లాలో ఒక 4-5 సిద్దిపేట, జనగాము, వరంగల్, సూర్యాపేట ప్రాంతంలో మటుకు అరౌండ్ 40 డిగ్రీస్, 40 to 41 మధ్యలో టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి కావచ్చు, వచ్చే 4-5 రోజుల పాటు ఓన్లీ మనకు ఎండల తీవ్రత కావచ్చు, హీట్ వేవ్ అలర్టే ఉందా, లేదంటే ఏమైనా వర్షాలకు సంబంధించి అలర్ట్ జారీ చేశారా? ప్రజెంట్ సినాప్టిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? మనకి జనరల్గానే ఈ హీట్ బాగా పెరిగినప్పుడు మనకి గాలి దిశల్లో మార్పులు వస్తాయి. తదనుగుణంగా మళ్ళీ తేమ ప్రవేశించడము, మాయిశ్చర్ ఇన్కర్షన్ అయినట్టయితే మళ్ళీ ఈ హీట్ వల్లే మనకి క్యుములోనింబస్ మేఘాలు, వాటి వల్ల వర్షాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాగే మనకి ఈరోజు కొద్దిగా స్వల్పంగా అవకాశం ఉంది. ఓన్లీ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. మనకు ముఖ్యంగా 3వ రోజు, 4వ రోజు, ఈ రోజు నుంచి 3వ రోజు, 4వ రోజు అంటే 27, 28, 29, 30 తారీఖుల్లో మనకి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. సో తదనుగుణంగా మనము అలర్ట్లు పెట్టడం జరిగింది. ఈ థండర్ స్టార్మ్ సమయంలో ఇవి ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో మనకి 2:30-3 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి సాయంత్రం రాత్రి వరకు ఉండే అవకాశం ఉంటుంది. వీటి వల్ల పెద్దగా భారీ వర్షాలు ఏమీ ఉండవు, కానీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, థండర్ బోల్ట్స్ ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రజలు జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, సో ఈదురుగాల తీవ్రత, పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వడగండ్లకు ఏమైనా ఛాన్స్ ఉందా? ఉంటే రైతులకు కావచ్చు, అక్కడ ఉన్న జిల్లాకు సంబంధించి కావచ్చు, ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది సార్? మనకి వడగళ్ళు మనకి 3వ రోజు బహుశా కొంచెం ఈ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతంలో ఎక్కడైతే టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయో అక్కడ జనరల్గా ఏంటంటే క్యుములోనింబస్ మేఘాల తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇది అంత 3 రోజులు 4 రోజుల ముందు చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ మనకి ఈ టెంపరేచర్లను బట్టి ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని 4-5 జిల్లాల్లో
ప్రాంతాల్లో మనకి ఈ వడగళ్ల వాన కూడా అవకాశం ఉంది. ఓకే సార్, ఇక హైదరాబాద్కి సంబంధించి కావచ్చు, ఈ రోజు నుంచి కావచ్చు, వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా? ఉంటే ఏ విధమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది సార్? మనకి రేపటి నుంచి సిటీలో మనం రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు లైట్ రెయిన్ అక్కడక్కడ షవర్స్ పడే అవకాశం ఉంది. అయితే మనకి ఎల్లుండి 29-30 తారీఖుల్లో సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా మనకి మోడరేట్ రెయిన్ఫాల్ పడే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఎండల తీవ్రత సిటీకి సంబంధించి ఏ విధంగా ఉంది? ఏ ప్రాంతాల్లో అధికంగా నమోదవుతుంది సార్? సిటీలో నిన్న 40 డిగ్రీలు మన బేగంపేట అబ్జర్వేటరీలో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే శివారు ప్రాంతాల్లో కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ మెయిన్గా మనకి సిటీ జనసమ్మర్దం ఎక్కువ ఉన్న ప్రాంతాలు, అలాగే వెస్ట్రన్ హైదరాబాద్లో ఈ 40 డిగ్రీల కంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు మన అబ్జర్వేటరీలో కూడా 41 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. సో మనము ఈరోజు కూడా చూసుకున్నట్టయితే సిటీలోని 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది, 41-44. అంటే ఈరోజు సిటీలో ఇంచుమించు 40 నుంచి 43 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత వడగాలు ఇచ్చే అవకాశం ఉండడంతో ప్రజలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వడదెబ్బ బారిన పడకుండా? ఈ వడదెబ్బను బారిన పడకుండా ముఖ్యంగా మనకి 11 నుంచి 4 గంటల వరకు వీలైనంత వరకు బయట ఉండకుండా నీడపట్టున ఉండడం మంచిది. అయితే తప్పనిసరిగా బయట పని చేయవలసిన వారు ఉంటారు, ప్రయాణాలు చేసేవారు ఉంటారు. కాబట్టి వీరు కూడా కంటిన్యూస్ హీట్లో ఉన్నట్టయితే డెఫినెట్గా హీట్ స్ట్రోక్ గురవుతారు. సో గంటకొకసారి వారు కూడా నీడ పట్టుకొచ్చి బాడీ చల్లబడేలాగా చూసుకోవడము, ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుని గంటకొకసారి ఒక గ్లాసు నీళ్ళు తప్పనిసరిగా తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, అలాగే ఈ సాల్ట్స్ పోకుండా కొద్దిగా సాల్ట్ వేసుకుని బటర్ మిల్క్ లాంటివి తాగడము, ఆరు బయట తప్పనిసరిగా పనిచేయవలసిన వారు మటుకు లైట్ కలర్ దుస్తులు వేసుకోవడము, తల మీద తప్పనిసరిగా కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, ఇవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన చర్యలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇవి వెదకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.